नमस्कारः। मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఆత్మనేపద ప్రకరణం చెప్పుకుంటున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. సో ప్రకృతం అనుసరామః. నిన్న మనము బుధో నవనే అనే సూత్రం చెప్పుకున్నాము. అలాగే నేరనౌ యత్ కర్మణౌ కర్తానాధ్యానే అనేది కూడా మనం చూసాము. అన్యంత అవస్థలో ఉన్నటువంటి కర్మ అనేది న్యంత అవస్థలోకి వచ్చేసరికి కర్తగా మారిపోతుంది. అటువంటి సందర్భంలో ఏది ధాతు ఉందో అటువంటి ధాతు చేత ఆత్మనేపదం వస్తుందని చెప్పుకున్నాము. అన్యంత అవస్థాయం యత్ కర్మ, నిత్యు ప్రత్యయం రావడానికి ముందు ఏది కర్మ ఉందో నిత్యు ప్రత్యయం వచ్చిన తర్వాత అదే కర్మ కర్తగా మారిపోతుంది. అప్పుడు అటువంటి కర్తగా మారిన ధాతు అవుతుందో అటువంటి ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది. కర్తగా మారుతుంది కదా, అటువంటి ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది. ఆధ్యాయనం వర్జయిత్వ. ఆధ్యాయనం అంటే ఉత్కంఠాపద స్మరణం అనేది వదిలిపెట్టి మిగిలిన అన్య సందర్భాల్లో ఈ సూత్రం చేత మనకు ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఆరోహంతి నిష్ప్రత్యయం రావడానికి ముందు, నిష్ప్రత్యయం వచ్చిన తర్వాత ఆరోహయతే అయింది. ఆరోహంతి ఎలా తయారవుతుంది మరి ఉపసిద్ధి అంటే ఆంగ్ ఉపసర్గము గృహ ధాతు, ఆంగ్ ఉపసర్గము గృహ ధాతు, గృహ ధాతు చేత లకారంలో నిష్పత్తి రావడానికి ముందు స్థితిలో సామాన్య లట్లకారం వస్తుంది. లట్లకార స్థానంలో బహువచనంలో తిప్ ప్లస్ జీ ప్రకారంగా లట్లకార స్థానం వర్తమాన లట్లకార స్థానంలో బహువచనంలో జీ వస్తుందన్నమాట. తిప్ ప్లస్ జీ ప్రకారం జీ వస్తుంది. లట్కి అనుమతి లోపల లా మిగులుతుంది కదా, ఆ లకార స్థానంలో జీ వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ ఉపసర్గము రుహు ధాతు జీ ప్రత్యయం. ఆ రుహు జీ లట్లకారంలో వర్తమానకాలం చెప్పడం కోసం లట్లకారం తీసుకున్నాము. ఆ లట్లకార స్థానంలో జీ వచ్చిందన్నమాట. జీ వచ్చిన తర్వాత దానికి తింగ్ సిత్ సారధాతుకం ప్రకారం సారధాతు సంజ్ఞ ఉంది కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా మధ్యలో షప్ వస్తుంది. రుహుకి జీకి మధ్యలో షప్ వస్తుంది. ఆ రుహు షప్ జీ. ఇప్పుడు మొత్తం అనుమతి లోపం చేయండి. షప్ అనుమతి లోపిస్తే ఆ మిగులుతుంది. జీ స్థానంలో జోంత ప్రకారంగా అంత ఆదేశం అవుతుంది. పక్కన జీలో ఉండే ఈ అంతులో తకారంలో కలిపితే అంతి అయిపోయింది. రుహు ఆ అంతి కలిపితే రుహులో హలంతం కాబట్టి హకారం హలంతం కాబట్టి షప్లో ఉండే ఆ కలిపేసి రుహ ప్లస్ అంతి, రుహ ప్లస్ అంతి. ఇక్కడ అతో గుణే అనే సూత్రం ప్రకారంగా అంతిలో ఉండే ఆకారం ప్రరూపం అయిపోతే అప్పుడు ఆ రుహ అంతి వస్తుంది. ఇక్కడ ఈ స్థితిలో షప్ ప్రత్యయం పక్కలో ఉంది కాబట్టి పుగంత లఘు పదస్యచ అనే సూత్రం ప్రకారం గుణం కూడా చేసుకుంటాం. రుహుక గుణం చేస్తే అవుతుంది రోహ అయిపోతుంది. ఆరోహంతి అలాగే సిద్ధిస్తున్నాడు గుణం చేస్తేనే. ఈ రకంగా ఆరోహంతి రూప సిద్ధిస్తుంది. అదే ఇది నిత్యప్రత్యయం రావడానికి ముందు. ఒకవేళ నిత్యప్రత్యయం వస్తే ఏమవుతుంది? నిత్యప్రత్యయం వచ్చిన తర్వాత అది కర్తగా మారిపోతుంది. కర్తగా మారిపోయిన అటువంటి ఆ
కర్తగా మారిపోయినప్పుడు ఏ ధాతువు అవుతుందో ఆ ధాతువు చేత ఆత్మనే పదం వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆరోహంతి తయారు చేసినాం. అలాగే ఆంగ్ ఉపసర్గము రుహు ధాతు చేత వర్తమాన లట్ పక్కన లట్ వచ్చింది. ఆ లట్ లకార స్థానంలో ముందు రుహు ధాతు చేత నిచ్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? నిచ్ ప్రత్యయం వస్తుంది. హేతుమతిచ, హేతు కారణార్థంలో హేతుమతిచ అనే సూత్రం ప్రకారంగా నిచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఆ రుహు నిచ్, నిచ్ కా అనుమతి లోపేస్తే ఏమవుతుంది? ఈ మూలుతుంది అన్నమాట. నిచ్ కా అనుమతి లోపేస్తే ఈ మూలుతుంది. నిచ్ ప్రత్యయం సార్వధాతుకమా ఆర్ధధాతుకమా? నిచ్ ప్రత్యయం అనేది తింగ్ భిన్నమైంది. తింగ్ కాదు, షిత్ కాదు. తిప్తస్ జీ 18 ప్రత్యయాల నుంచి లేదు, అదేవిధంగా షిత్ ప్రత్యయం కూడా కాదు. కాబట్టి తింగ్ భిన్న ప్రత్యయ ఆర్ధధాతుకా భవంతి. కాబట్టి ఈ నిచ్ ప్రత్యయం ఆర్ధధాతుక ప్రత్యయం. ఆర్ధధాతుక ప్రత్యయం కాబట్టి ఇక్కడ పుగంత లఘు పదస్య ప్రకారంగా సార్వధాతుకం ప్రకటన ఉన్న ఆర్ధధాతుకం ప్రకటన ఉన్న గుణం అవుతుంది అంగానికి. ఇక్కడ రుహుధాతులో ఉంది, ఉపదాలో ఉకారం ఉంది కదా, గుణం చేస్తే ఓ అయిపోయింది. ఆ రోహ్ ఈ నిచ్ ప్రత్యయానికి అనుమతిలో పోస్తే ఈ మిగిలింది. నిచ్క ఈ ఎలా మిగిలింది? నిచ్ ప్రత్యయానికి అనుమతి వస్తే ఈ ఎలా మిగిలింది? చకారమేమో హలంత్యం అనేనా, ఆ తర్వాత ఏమో ఈని అది నకారమేమో చుట్టూ నుంచి వెళ్ళిపోయినాయండి. అంటే వాటికి లోపం అయింది, అప్పుడు ఈ మిగిలిందండి. నిచ్ కదండి, నిచ్ ఎక్కడ వచ్చింది? చుట్టూలే చవర్గం లేదు కదా మనకు. టాటా ఉంది కదండి చుట్టూలో, నా ఉంది కాబట్టి చుట్టూ ప్రకారంగా ఇత్సంధి అయిపోతుంది. అప్పుడు ఓన్లీ ఈ మిగులుతుంది. ఇప్పుడు ఆ ఈని నిమిత్తం చేసుకునే ఈ ఆర్ధాతుకు ప్రత్యయం కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకునే రుహుధాతులో ఉండే ఒక గుణం చేస్తే ఓ అయిపోయింది. ఆరోహ్ ప్లస్ ఈ కలిపితే ఆరోహి అయిపోయింది. ఏమైపోయింది? ఆరోహి. ఇప్పుడు నిచ్ ప్రత్యయం వచ్చినాక ఏ ధాతు అయిపోయింది? ఆరోహి ధాతు ఏర్పడింది అన్నమాట. నిచ్ ప్రత్యయం వచ్చినాక ఇప్పుడు సనాద్యంత ధాతవ సూత్రం ప్రకారంగా నిచ్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి మళ్ళీ కొత్తగా ధాతు సంజ్ఞ ప్రిపేర్ చేస్తుంది. మొదట్లో రుహుకు మాత్రమే ధాతు సంజ్ఞ ఉండేది భూవాదయో ధాతవ ప్రకారంగా. నిచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఈ నిచ్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి కూడా ఏమొస్తుంది? ధాతు సంజ్ఞ కొత్త పేరు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆరోహి మొత్తం ధాతు అయిపోయింది. ఆరోహి అనేది మొత్తం ధాతుగా మారిపోయింది. ఇటువంటి నిచ్ ప్రత్యయం వచ్చిందా ఏదైతే ధాతు ఉందో ఈ ధాతువు చేత ఆత్మనే పదం వస్తుంది అని చెప్పి మన ప్రకృతి సూత్రం వచ్చిందన్నమాట, చెప్పిందన్నమాట. అందుకే ఇది ఆరోహి ధాతు చేత మళ్ళా వర్తమాన లట్ పక్కన లట్ తెచ్చుకుంటాం. లట్ లకార స్థానంలో అనుమతిలో వేస్తే ఇల్లు మిగులుతుంది. ఆ లకార స్థానంలో మన నిజంత అవస్థ యత్కర్మ తస్మాత్ ధాతు ఆత్మనే పదం భవతి ప్రకారంగా ఇక్కడ ఆత్మనే పదం వస్తుంది. లట్ లకార స్థానంలో ఆత్మనే. ఆరోహి లట్ లట్ స్థానం వచ్చింది. ఆరోహయతే మనకు రూపం వచ్చింది. బహువచనం ఉంది ఆరోహయతే. ఆత్మీయ పదంలో కాబట్టి ఆత్మీయ తా వచ్చి తా ఆతాంజలో మొట్టమొదటి ప్రత్యయం ప్రథమ పురుషంలో ఏకవచనం తా వచ్చిందన్నమాట. ఆరోహి త, ఆరోహి త. ఇప్పుడు ఈ స్థితిలో ఆరోహిత, ఆరోహు ఈ త. ఇక్కడ ఈ స్థితిలో ఆరోహి ఆత తా వచ్చిన తర్వాత ఆరోహు ఆరోహి ప్లస్ తా. తా సార్వధాతుకం కాబట్టి తింగ్సిత్ సార్వధాతుకం ప్రకారంగా తింగ్సిత్ సార్వధాతుకం కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా ఆరోహి ప్లస్ తాకి మొదలు షప్ వస్తుంది. షప్ కి అనుమతిలో వేస్తే ఆ మిగులుతుంది అన్నమాట. ఆరోహి ఆత. ఇప్పుడు ఈ స్థితిలో ఆరోహి తా ఉంది కదా, దీనికి పుగంత లఘు పదస్య ప్రకారంగా అచోయినితి అనే సూత్రం ప్రకారంగా ఆరోహి కదా, సార్వధాతుక ఆర్ధధాతుకయో ప్రకారంగా ఆరోహి నిచ్లో ఉండే ఈకారానికి గుణం అవుతుంది. నిచ్లో ఉండే ఈకారం గుణం అవుతుంది. గుణం ఆరోహి అనేది ఆరోహే అయిపోయింది. ఆ రోహే ఆ థ. ఇప్పుడు ఏ చోయ వాయావహ ప్రకారంగా ఏకార స్థానంలో ఐ ఆదేశం చేస్తే ఆరోహయ ఆరోహై ఐ వచ్చింది కదా, మళ్ళీ షప్క ఆగలితే ఆరోహయత తితాత్మనే పదానం టేరే ప్రకారంగా
స్థాలో ఉండే అకారానికి ఏకాదేశ ఆరోహయతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా ఆరోహయతి ఆత్మీయపదంలో పరస్పర ఆరోహయంతి అనే రూపం సిద్ధిస్తుంది. సో నిత్య ప్రత్యయం వచ్చిన తర్వాత ఆ కర్మ అనే కర్తగా మారిపోయింది. నిత్య ప్రత్యయం రావడానికి ముందు అయితే కర్మ ఉందో నిత్య ప్రత్యయం వచ్చిన తర్వాత కర్మగా మారిపోయినప్పుడు అటువంటి ధాతువు చేత ఆత్మీయపదం వస్తుంది. అందుకే ఆరోహయతే అనే రూప సిద్ధి మనకు సిద్ధించింది. అర్థమైందండి? ఇందులో ఒక సందేహం ఉందా? స్పష్టమైందండి? ఎవరికి వినపడలేదా? మహోదయ ఇంకోసారి చెప్పాలండి. ఇంకొకసారి చెప్పండి. ఏం చెప్పాలండి? చెప్పండి. అదే నిత్య ప్రత్యయము రాకముందు ఎలాగుంది, వచ్చినాక ఎలాగుంది అన్నది క్లియర్ గా అర్థం కాల. ఇప్పుడు ఒకసారి ఏమో ఆరోహయంతి ఒక రూపం ఉంది మన పైన ప్రారంభంలో. ఆరోహంతి అస్థినం అస్థిపకాహ. ఆరోహంతి ఎవరు? వాళ్ళు ఏనుగు అధికారులు ఎవరైతే ఉన్నారో ఏనుగును ఎక్కుతున్నారు అన్నమాట. అక్కడ కర్మ అస్థి ఏనుగు కర్మ అక్కడ, అందుకే ఆరోహంతి వచ్చింది పరస్పర సామాన్యంగా. అక్కడ నిష్పత్తి లేదనమాట. ఒక ఆంగ్ ఉపసర్గము రుహు ధాతు చేత డైరెక్ట్ గా లట్ వర్తమాన లట్ ధాతు వర్తమాన లట్ ప్రకారం లట్ ప్రతిని తీసుకొచ్చాం. లట్ కనుమలు చూసి లా మిగింది. ఆ లకార స్థానంలో 18 ప్రత్యయాలు వచ్చాయి. ఆ 18 ప్రత్యయాల్లో మనకు ఆరోహంతే బహువచనం ఉంది కానీ జీ తెచ్చుకున్నాం డైరెక్ట్ గా. లకార స్థానంలో జీ వచ్చింది. రుహు జీ రుహు జీ. ఈ జీ స్థానంలోనే ఝోంతహ ప్రకారంగా అంత ఆదేశం అయిపోయింది. ఝోంతహ జీ స్థానంలో ఏమవుతుంది? ఆది జకార స్థానంలో అంత ఆదేశం అవుతుంది. అంత ఆదేశం ఎప్పుడు ఏమవుతుంది? అంత ప్లస్ జీలో ఉండే ఈ మొత్తం కలిపితే అంతే అయిపోయింది. జీ స్థానంలో అంతే ఆదేశం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ జీ అనేది సార్వధాతుకం కాబట్టి టింగ్సి సార్వధాతుకం యొక్క సార్వధాతుక సంధ్య ఉంది. అందుకే ఆ రెండింటి మధ్య కర్తరి షప్ అనే సూత్రం ప్రకారంగా షప్ వచ్చింది మధ్యలో. మళ్ళీ ఆరుహు షప్ అంతి, ఆరుహు షప్ అంతి. షప్ కనుమ చూపిస్తే ఆ మిగులుతుంది కదా. ఆరుహు ఆ అంతి, ఆరుహు ఆ అంతి. ఇక్కడ ఆరుహ ప్లస్ అంతి, ఆరుహ ప్లస్ అంతి. ఈ స్థితిలో ఆరుహ ప్లస్ అంతి స్థానంలో అతో గుణే ప్రకారంగా పరూపం చేసుకుంటే ఆరుహంతే అయిపోతుంది. ఓకే. ఇంకా అండి తర్వాత నిత్య ప్రత్యయం వచ్చినాకండి నిత్య ప్రత్యయం కూడా మనం ఇంకో ఉపసర్గము రుహు ధాతు ఇక్కడ డైరెక్ట్ గా లకా చేసుకుంటే మనం నిష్పత్తి తెచ్చుకుంటామండి. హేతు మతిచ కారణం స్వయమే అది ఏనుగు తనకే తను ఎక్కించుకుంటున్నాం అంట. మనం ఎక్కడం లేదు, స్వయమే తనకే తను ఎక్కించుకునే హేతు కారణం అవుతుందండి. స్వయం కారణం అవుతుంది. అలాంటి కారణార్థంలో హేతు మతిచ వచ్చి నిష్పత్తిని తీసుకొచ్చింది. రుహు ధాతు చేత లకారం కాకుండా డైరెక్ట్ హేతు మతిచ అనే సూత్రం ప్రకారంగా నిష్పత్తిని తీసుకొచ్చాం. తీసుకొచ్చాము నిత్య తీసుకొచ్చాం. ఓకేనా? నిత్య తీసుకొచ్చిన తర్వాత ఆ నిత్య ప్రత్యేక చూపిస్తే అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతున్నమాట. ఇప్పుడు ఆ రుహు ఈ నిష్పత్యం పక్కన ఉంది కాబట్టి ఆర్ధాత్మకం కాబట్టి పుగంత లఘు పదస్య ప్రకారంగా గుణం అయిపోయింది. రుహుధాతుకి మధ్యలో ఉండే రుహు ఉపదాలో ఉండే ఉకారానికి రుహులో ఉండే ఊకి ఉపదా గుణం చేస్తే ఏమవుతుంది? ఓ అయిపోయింది. ఆరోహు ఈ అంతి, ఆరోహు ఈ అంతే. ఆరోహు ఈ అంటే నీచ్పత్యం యొక్క ఈ నీచ్పత్యం ఈ మిగిలిందిగా. ఆరోహు ఈ కలిపితే ఉంది ఆరోహి అయిపోయింది. ఆరోహి నీచ్పత్యం వచ్చిన తర్వాత ఏమైంది? రూపం ఆరోహి. ఇక్కడ ప్రత్యేకం కలిపినాం. దీన్నే ఈ స్థితిలో సనాఢ్యంత ధాత వచ్చేసి మొత్తానికి ధాతు సంజ్ఞ పెట్టినాం. అంటే ఇది సన్ప్రత్యయం కాకపోయినా కూడా సనాఢ్యంత ధాతవ
సనాదికి దాతవ ఎవరికి ఉపయోగపడుతుంది? దాంట్లో కొంచెం ఒక నిషి సన్ను, నిచ్చు, యక్కు, యంగ్, కెచ్చు, కామ్యచ్చు అలా కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. 18 ప్రత్యయాలు దాదాపుగా ఒక 10-15 దాకా ఉన్నాయన్నమాట. అవన్నీ స్నాద్యంత దాతవ సూత్రానికి అధికారం ఎంతవరకు వస్తుందో అంతకనే ముందు వరకు. ఓకే. గుప్తిజి కిద్భ్యః సన్, గుప్తిజి కిద్భ్యః సన్ అనే సూత్రం నుంచి మొదలుకొని స్నాద్యంత ధాతవ వరకు ముందు ఏ సూత్రాలు అయితే ఉన్నాయో, ఏ ప్రత్యయాలు ఉన్నాయో వాటన్నిటికీ ఈ సూత్రము స్నాద్యంత ధాతవ సూత్రం వచ్చి మొత్తానికి మళ్ళీ ధాతువు కొత్త పేరు నామకరణం చేసేస్తున్నాం. ప్రత్యయంతో కలిపి కొత్తగా నామకరణం చేస్తుంది. అందుకే అప్పుడు కొత్త ధాతువు ఏర్పడింది కాబట్టి ఆ ధాతువు చేత మళ్ళీ ప్రత్యయం తెచ్చుకుంటాం. లట్టు వస్తుంది. లట్ స్థానంలో ఆత్మబడిలో తా వస్తున్నాం. తా వచ్చిన తర్వాత మధ్య షప్ వస్తుంది. ఆరోహి షప్పు తా. షప్ అనుమతి లోపం ఆ రోహి ఆ తా. ఇక్కడ షప్పు నిమిత్తం చేసుకుని సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి ఆరోహి ఉంది కదా, ఆ ఈకి గుణం చేస్తే ఏ అయిపోతుంది, ఆరోహే అయిపోయింది. ఈకి గుణం అవుతుంది ఆరోహిలో ఉండే ఈకి గుణం అవుతుంది ఏ అయిపోతుంది, ఆరోహే ప్లస్ ఆ షప్క ఆ పక్కన ఉంది కాబట్టి ఏ చోయ వాయావహ వచ్చేసి ఏ స్థానంలో ఐ చేసింది. ఐ చేస్తే ఆరోహై పక్కన ఆతి ఆరోహయత అయిపోయింది. ఆత్మభక్త ఆరోహయత టిత ఆత్మనే పదాన్ని టేరే ఏ చేస్తే ఆరోహయతే అలా వచ్చేసి. ఓకే, ధన్యవాదాలు. అర్థమైంది జీ. ఇంకెవరికైనా అండి? అలాగే పశ్యంతి శబ్దం ఉంది ఇక్కడ మనకు. ఏముందండి? ఉపసించంతి, ఉపసించధాతు, ఉపపులో సించధాతు తోటి ఇక్కడ షప్పు జీ వస్తుంది. ఇక్కడ ఆరోహంతి ఎలా వచ్చిందో అలాగే అక్కడ రుహుధాతు, ఇక్కడ సించధాతు అండి. సించధాతు సించ్ షప్పు అంతి షిప్పు షిప్పు సించ్ షప్క ఆ అంతి మొత్తం కలిపితే ఉపసించంతే. ఇక్కడ గుణము అటువంటి ఏమి రావు, మధ్యలో అకారం ఉంది కాబట్టి ఉపసించండి. ఇక సించధాతు షప్ ప్రత్యయం యొక్క అకారము ప్లస్ అంతి కలిపితే ఉపసించంతే అయిపోయింది. ఇక్కడ నిష్పత్తి రాలేదు. ఇప్పుడు స్వయమే ఏనుగు తనకేత స్నానం చేస్తున్నా అనుకున్నావు, స్వయం ఉపశేషం చేసుకుంటుందని స్నానం చేస్తుందన్నప్పుడు ఉపసేచయతే అస్తి స్వయమేవ. స్వయమే ఏనుగు తనకే తాను స్నానం చేస్తుంది. ఉపసేచయతే ఉపసేచయతే అనే వస్తున్నమాట. ఇక్కడ ఉపపూర్వ సించ ధాతువుకి ఆత్మనే పదంలో ముందు నిష్పత్యం వస్తుంది. ఏమొస్తుంది? ఉపపూర్వ సించ ధాతువుకి చేత నిష్పత్యం వస్తుంది. నిష్పత్యం వచ్చిన తర్వాత అనుమతిలో పోస్తే ఈ ములుతుంది. ఉపసించ్ ఈ స్థితిలో ఉపదాలో ఉన్నటువంటి అకారానికి ఉపదాలో ఉన్నటువంటి యకారానికి లోపం చేస్తామట. లోపం చేస్తే ఉపసిచ్ మిగిలిన ఉపసిచ్ ఆత్మవేళ తా వచ్చింది. నిష్పత్తి ఉపసిచ్ ఉపసిచి అయిపోయింది. ఉపసిచి అంటే సించు ధాతు పక్కన ఈ ప్రత్యయం ఉండడం వల్ల ఏమైపోయింది? ఆ మధ్యలో ఉండే యకానికి సించులో ఉండే మధ్యలో ఉండే యకానికి లోపం చేశాం. లోపం చేస్తే ఉపసిచ్ కలిపితే ఉపసిచి అయిపోయింది. ఇప్పుడు ఉపసిచే అనేది ధాతువుగా ఏర్పడింది. స్నాద్యంత ధాతు ప్రకారంగా మొత్తానికి దాత్సన్యం పేరు పెట్టింది. ఉపసిచికి దాత్సన్యం పేరు పెట్టింది. ధాతు సంధ్యాన్ని పేరు పెట్టగానే పైన చెప్పిన విధంగానే లట్ లకారం చేసుకున్న లట్ స్థానంలో లా వచ్చేసింది. ఆ లకార స్థానంలో ఆత్మపరిచయం తా వచ్చిందన్నమాట. తా వచ్చిన తర్వాత అదుంటికి మధ్యలో షప్పు కూడా వస్తుంది. షప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ షప్పు నిమిత్తం చేసుకుని ఉపసిచి ఉంది కదా, దానికి గుణం చేస్తాం ఉపసేచే అయిపోతుంది.
మళ్ళీ ఉపసేచ అయిపోయింది ఏచోయ వాయాహ ప్రకారం ఐ ఆదేశం అయిపోయి ఉపసేచయత చితాత్మనే పదానం తేద ప్రకారం ఏకాదశి ఉపసేచయతే అనే రూపం సిద్ధిస్తుందండి మనకు. ఉపసేచయతే. అలాగే పశ్యంతి ధాతు కూడా అదే. దృశ ధాతుకు పశ్య ఆదేశం అవుతుంది. పశ్య ఆదేశం అయిన తర్వాత పశ్య షప్క ఆ అంతి, పశ్య ప్లస్ అంతి. ఇక్కడ కూడా పైన చెప్పిన విధంగానే ఆరోహంతి ప్రకారంగా అతో గుణే ప్రకారంగా పరూపం చేసుకుని ఉపసించంతి అనే పశ్యంతి అనే రూపం సిద్ధిస్తుంది. పశ్య ఆ అంతి పశ్యంతి. ఎప్పుడైతే నిష్పత్తి తీసుకొస్తామో అది దృష్టి ధాతుకు ఈ వస్తుంది. ఈ వచ్చిన తర్వాత గుణం అయిపోతుంది ఉపదాకి. అప్పుడు దర్శ అయిపోతుంది. ధ్రువ ధాతుకి దృశ్య ధాతుకి గుణం చేస్తే దర్శ అయిపోతుంది. దర్శ మధ్యలో నిష్పత్తి ఉంది కాబట్టి దర్శి అయిపోయింది. దర్శి వచ్చిన తర్వాత మనం ఆత్మ టా తెచ్చుకుంటాము. ఆత్మ తా తెచ్చుకున్న తర్వాత దర్శి మొదటి చెప్పు దర్శి ఆ తా. పైన చెప్పిన విధంగా చెప్పు వస్తుంది మొదటి దర్శి ఆత అంటే నిష్పత్తి వచ్చిన తర్వాత దర్శి ఆత. ఇప్పుడు ఈ స్థితిలో దర్శి ఆత చెప్పు నిమిత్తం గుణం చేస్తుంది దర్శే అయిపోతుంది. దర్శే ఆత. మరి ఏ చోయ వాయా అయ్యా దర్శయ త చితాత్మనే పదానం తేదే ప్రకారం ఏకాదశి దర్శయతే అనే రూపం సిద్ధిస్తుందండి. సో పైన చెప్పిన ఒకటి నేర్చుకుంటే మిగతా అన్ని కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఈ రకంగా ఈ రూపాలు మనం అర్థం చేసుకోవాలి. అస్తు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఏదైనా సందేహం చెప్పండి. సూత్రార్థం తాత్పర్య అర్థమైందా? ఉదాహరణ అర్థమైందా? ఒకసారేమో కర్మగా ఉన్నప్పుడు పరస్మ పదం వస్తుంది. ఎప్పుడైతే కర్మనే కర్తగా మారిపోయిందో అటువంటి ధాతు చేత ఇక్కడ ఆత్మనేపదం వచ్చింది. అటువంటి ధాతు చేత ఆత్మనేపదం వచ్చింది. జీ అర్థమైందండి? వినిపిస్తుంది నా వాయిస్ అందరికి? అర్థమైంది మహోదయ. రాస్తే ఇప్పుడు వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుందండి. ఇంతసేపు వినిపించలేదా? లేదండి, ఇప్పుడే వినిపిస్తున్నది. ఓకే అండి. ఇప్పుడు ఈ రూపసిద్ధి చెప్పేందుకు సందేహం ఉందంగా? పశ్యంతి షప్పు దృశ్ షప్పు అంతి మొత్తం దృశ్యంతి దృశ్య స్థానంలో పశ్య ఆదేశం పశ్యంతి అయిపోతుంది. పశ్య ఆ అంతి పశ్యంతి. ఎప్పుడు నిచ్చి తీసుకొస్తామో ఎప్పుడైతే ధాతు చేత హేతు మతిచ అనే సూత్రం ప్రకారంగా నిచ్చి వచ్చినప్పుడు అది న్యంత అవస్థ అంటాం. నిచ్చి రావడం న్యంత అవస్థ అంటాం. నిచ్చి వచ్చిందని న్యంత అంటాం. నిచ్చి రాకుంటే దాన్ని అన్యంత అవస్థ, నిచ్చి రాని అవస్థని అన్యంత అవస్థ అని అంటాం. అందుకే అక్కడ నిచ్చి రావడానికి ముందు పరస్పరం అయింది, నిచ్చి వచ్చిన తర్వాత ఆత్మపదం అవుతుంది. ఇదే మన సూత్రం ప్రకృత సూత్రం చెప్తున్నాం. నిచ్చి వచ్చిన తర్వాత అది ఆత్మపదంలోకి మారిపోతుంది. అస్తువా?
बात नहीं बनी है. अस्तु महोदय. అస్తు నెక్స్ట్ చూడండి, భీష్మయోర్ హేతు భయే. నెక్స్ట్ సూత్రం ఏంటి? ఇటువంటి ఉదాహరణ మళ్ళీ వస్తాయి చూడండి, గమనించండి. భీష్మయోర్ హేతు భయే. నెక్స్ట్ 68 సూత్రం. భీష్మయోర్ హేతు భయే. భీష్మయో షష్ఠి విభక్తి ద్వివచనం. హేతు భయే సప్తమి విభక్తి ఏకవచనం. భీష్మయో షష్ఠి ద్వివచనము. హేతు భయే సప్తమి విభక్తి ఏకవచనము. ఈ రెండు పదాలుగా మనం పద విభాగం చేసుకున్నాము. భీష్మయో అనేది ఒక పదము, హేతు భయే అనేది ఒక పదము. ఇప్పుడు ఈ రెండు పదాల్లో సమాసం ఏంటో చూద్దాం. ముందుగా భీష్మయో అంటే ఏమిటి అని చెప్తున్నాడు. భీచ స్మీచ. భీచ స్మీచ ఇజ్ ఈక్వల్ టు భీష్మి. తయోహో భీష్మయోహో అంటే భీధాతు స్మీధాతు రెండు కలిపితే భీష్మి అయిపోయిందన్నమాట. తయోహో భీష్మయోహో. భీచ స్మీచ భీష్మి తయోహో భీష్మయో. చూడండి కింద కనిపిస్తుంది స్లైడ్ మీద లాస్ట్ చూడండి. భీచ భీధాతు, స్మి అంటే స్మీధాతు, ఇంకా చ అంటే ఇంకా. భీధాతు ఇంకా స్మీధాతు కలిపితే భీష్మి అయిపోయింది. అదుటి యొక్క స్థితిని ఏమంటాం? భీష్మి తయోహు భీష్మయోహు. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. అలాగే హేతు భయం అంటే ఏమిటి? హేతోహు భయం హేతు భయం. హేతుడే కారణం, కారణం యొక్క భయాన్ని కారణ భయం అంటాం, హేతు భయం అంటాం. హేతు అంటే కారణం ద్వారా అయితే భయం కలుగుతుంది. ఏ కారణం ద్వారా అయితే భయం కలుగుతుందో, ఏ నిమిత్తం చేస్తే భయం కలుగుతుందో దాన్ని అనమాట. ఒక్కొక్కరికి ఒక భయం కలగడానికి కారణం ప్రతి ఒక్కరికి భిన్న భిన్నంగా ఉండొచ్చు. ఒకరు ఒక వస్తువుని చూసి భయపడతారు, ఒకరు ఒక పశువుని చూసి భయపడతారు, ఒకరు వ్యక్తిని చూసి భయపడతారు, ఒక దేశ కాల పరిస్థితిని బట్టి కూడా కొందరు భయపడుతూ ఉంటారు. అలాగా హేతు భయోహు సూత్రాలతో చెప్పండి. హేతోర్ భయం హేతు భయం. హేతు యొక్క భయాన్ని, కారణం యొక్క భయాన్ని హేతు భయం అంటాం. తస్మిన్ హేతు భయే. ఇది పంచమి. హేతో అని పంచమి భక్తి విడగొట్టాం కాబట్టి పంచమి తత్పురుష సమాసం అని చెప్పుకున్నాము. ఓకే, తో హేతుహో భయము హేతు భయము. తస్మిన్ హేతు భయే. మొదటిది భీచ స్మీచ ఇజ్ ఈక్వల్ టు భీష్మి తయోహో భీష్మయోహో అని చెప్పి మనము ఈ పద విభాగము సమాసం చూసాం, విగ్రహవాక్యం ద్వారా చూసాం. ఇప్పుడు దీని అర్థం ఏంటో చూద్దాం. అర్థం ఏంటి? భీష్మయో హేతు భయే అనే సూత్రంలోకి పైనుంచి అనువృత్తి వస్తుంది. పైనుంచి ఏమొస్తుంది? అనువృత్తి వస్తుంది. ఏమొస్తుంది? అనువృత్తి వస్తుంటే మనం ఇంతకుముందు చెప్పిన సూత్రం ప్రకారంగా నేరనౌ యత్ కర్మణౌ చేత్సా కర్తానాధ్యానే. నేరనౌ యత్ కర్మ. నేరనౌ అనేది ఇక్కడ నేహ నిత్య ప్రత్యయానికి ఇక్కడ అనువృత్తి వస్తుంది. సూత్రంలో నేహ శబ్దం ఉంది కదా, నేరనౌ యత్ కర్మణౌ. నేహ అనే పదానికి అనువృత్తి ఈ సూత్రంలో కూడా వస్తుంది అన్నమాట. ప్లస్ ఆత్మీయ పదం ప్రకారం నడుస్తుంది అంటే ఆత్మీయ పదానికి కూడా అనువృత్తి వస్తుంది. ఇప్పుడు నేహే ఆత్మీయ పదం ఇక్కడ ఉండే సూత్రాల్లో భీష్మయో హేతుభయ పదాలను కలిపి సూత్రార్థం ఏ విధంగా వస్తుంది అది చూడండి. అర్థ ఇభి భయే. ఇభి ధాతు అని, ఈ భీ ఇది ధాతు. భయే దాని యొక్క మీనింగ్ అంటే భయార్థంలో భీ ధాతు ఉంది. భయార్థంలో భీ ధాతు. నెక్స్ట్ స్మింగ్. ఏ ధాతు అండి? స్మింగ్. ఇక్కడ మనకి ఏమొస్తుంది? సామాన్యంగా స్మి అని చెప్పుకుంటామట. ఓకేనా? తో స్మింగ్ ధాతు. స్మింగ్ ఈషద్ హసనే అంటే కొంచెం నవ్వడం. ఈషద్ హసనే ముస్కురాహట్ అంటుంటాం కదా, అంటే ముస్కురావడం అంటే మెల్లమెల్లగా నడవడం, ముసి నవ్వులు నవ్వడం అంట కదా, మెల్లగా నవ్వడం అలాగా. తో ఇక్కడేంటి? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈషద్ హసనే కొంచెం నవ్వడం, కొంచెము నవ్వే అర్థంలో దీన్ని ఈ అర్థాన్ని చూసుకోవాలి. తో స్మింగ్ ఈషద్ హసనే అంటాం కదండి అది. చిరునవ్వు, కొంచెం చిరునవ్వు, కొంచెం స్మైల్ ఇవ్వండి అంటున్నా కదా, అలా కొంచెం అనే అర్థంలో ఈ ధాతు ఉందని. స్మింగ్ ఈషద్ అసనే, హసనే నవ్వే అర్థంలో. అస్తు. ఇక ఈ రెండు ధాతులు ఇభి భయార్థంలో ఉంది, ఈషద్ కొంచెం నవ్వే అర్థంలో ఉంది. కాబట్టి ఆభ్యాం న్యంతాభ్యాం ఇక్కడ ఇభి ధాతు చేత స్మింగ్ ధాతు చేత నిష్పత్తి తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు అందుకే ఈషద్ ఆభ్యాం ఈ రెండు ధాతువులతోటి న్యంత
న్యంతాభ్యాం, ఈ రెండు ఆభ్యాం న్యంతాభ్యాం, ఈ రెండు ఎన్నై ధాతులు నిచ్ ప్రత్యయం అంతిమంలో కూడుకొని ఉన్నాయన్నమాట. అందుకే ఆభ్యాం న్యంతాభ్యాం ఆభ్యాం న్యంతాభ్యాం ఆత్మనే పదం భవతి, ఆత్మనే పదం వస్తుంది. ఈ రెండు ధాతుల చేత ఏమొస్తుంది? ఆత్మనే పదం వస్తుంది. ఆభ్యాం న్యంతాభ్యాం ఆత్మనే పదం భవతి. ఈ రెండు ధాతులు ఎక్కడ కనిపించినా కూడా నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆత్మనే పదమే రావాలి. ఏం చెప్పాను? ఇభి భయ ధాతు చేత ఎప్పుడు నిచ్ ప్రత్యయం తీసుకొచ్చినా ఆ నిజంత ధాతువు చేత నిచ్ వచ్చిన తర్వాత మళ్ళా సనాధ్యంత ధాతవ ప్రకారం మళ్ళీ ధాతు అయిపోతుంది. కాబట్టి ఆ ధాతువు చేత ఖచ్చితంగా ఆత్మనే పదమే వస్తుంది అని చెప్పి నిర్ధారించింది ఈ ప్రకృత సూత్రం. అలాగే ష్మింగ్ ఈసద్దస్నే ధాతువు చేత కూడా ఎప్పుడైతే నిచ్ ప్రత్యయం తీసుకొస్తామో ఆ నిచ్ వచ్చిన తర్వాత కొత్తగా ధాతుగా మారిపోతుంది. కాబట్టి సనాధ్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా మళ్ళీ మొత్తంగా ఆ ధాతు చేత మొత్తం నిష్పత్తి ఏదానికైతే అంతంలో ఉందో ఆ ధాతు చేత మనం ఆత్మపదం తెచ్చుకుంటాము. అదే ఈ సూత్రం యొక్క అభిప్రాయము. అది చెప్పాడు. తో ఇబి భయే ష్మింగ్ ఈసదస్ని ఆభ్యాం న్యంతాభ్యాం ఆత్మనే పదం, ఎంత అవస్థలతో ఆత్మనే పదం భవతి, ఆత్మనే పదం వస్తుంది. రెండు ధాతుల చేత ఖచ్చితంగా నిష్పత్తి ఉన్నాయనుకోండి, అలా నిజంత ధాతువుల చేత ఖచ్చితంగా ఏమొస్తుంది? ఆత్మనే పదం భవతి. కానీ ఎలా ఉండాలి? ప్రయోజకాచ్చేత్ భయం భవతి, హేతో భయం భవతి. అంటే ఏ కారణం చేత అయితే భయం కలుగుతుందో ఆ కారణం ఖచ్చితంగా ఉండేదన్నమాట. ఒక భయపడటానికి కారణం ఉండాలి. అలాంటి సందర్భంలో భయానికి కారణమైన సిచ్యువేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సందర్భంలో మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా ఆత్మనే పదం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్పింది. ఓకేనా? అది ఇప్పుడు చెప్పండి. ఈ సూత్రం యొక్క అర్థం చేసుకుని కష్టంగా ఉందా? అర్థమైంది కదా? ఇబి భయే ష్మింగ్ ఈసదస్నే ఈ రెండు నిచ్ ప్రత్యయం వచ్చిన ధాతువుల చేత ఆత్మనే పదం వస్తుంది. కానీ హేతు భయం చేత్ హేతో భయం భవతి. అయితే కారణం ఏదో కారణం ఉండే భయపడడానికి కారణం ఏదైతే ఉందో అటువంటి భయం ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే. భయపడడం అంటే సామాన్యంగా భయం, కారణం లేకుండా భయపడండి. ఏ కారణం లేకుండా భయపడుతుందా? అట కారణం చేత్ హేతు అంటే ప్రయోజక చేత్ భయం భవతి. ఏంటంటే ప్రయోజకం ఉన్నప్పుడు అలానే భయం ఉంటే అప్పుడు మనం చూసుకోవాలి. ఓకే, అది ముఖ్యమైనది. ఇప్పుడు చెప్పండి, ఏదైనా సందేహం ఉంటే. మహోదయ, ఇక్కడ స్మీ ధాతు దగ్గర కూడా భయం ఉంటుందా? స్మింగ్ ధాతు దగ్గర స్మింగ్ ధాతు దగ్గర కూడా భయం అర్థం ఉంటుందా? ఉండదు కదా. అది హస్నే అర్థం కదా. అదే హస్నే అర్థం, అంతే కదా. అది వేరు ఇది వేరు. జీ జీ అంటే రెండు ఇక్కడ వచ్చినప్పుడు ఒక అర్థం ఇస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకేంటి, కొందరు నవ్వుతూ కూడా భయపడిస్తారు కదా, భయానికి కారణం అవుతుంది. హసనం అనేది విపరీతంగా భయంకరంగా నవ్వుతున్నాం అనుకోండి, ఆ నవ్వే ఒక భయంగా ఇస్తున్నాం. కారణం లేకుండా నవ్వడం మొదలు పెట్టామంటండి, ఏదో పిచ్చి పట్టిందని దయ్యం పట్టిందని చెప్పి భయపడిపోతాం లేదా. కారణం లేకుండా నవ్వుతున్నాం అనుకోండి, అలాగా. భయార్థం కారణం ఉండాలి ఖచ్చితంగా, భయపడడానికి కారణం ఉండాలి. ఇప్పుడు జటిలో భీషయతే ఉదాహరణ ఇచ్చాడు మనకు. జటిలో భీషయతే, జటిల అంటే పెద్ద పెద్ద వెంట్రుకలు ఉంటాయి కదా సాధు సంతులకు లేకపోతే ఆడవాళ్లకు, అలాగా ఆ రాత్రి చెప్పుంటే కానీ ఏదో ఒక రకంగా అవి చూపించి భయపడిస్తున్నామంట. జటిలో భీషయతే పెద్ద పెద్ద వెంట్రుకల ద్వారా అది చూపించి పిల్లల్ని భయపడిస్తాడంట. కొందరు ముండో భీషయతే, ఏమైనా ముండడానికి అంటే గుండు కొట్టించుకుంటారు కదా, గుండు కొట్టించుకున్నప్పుడు కొంతమంది భయపడుతుందండి, పిల్లవాళ్ళు భయపడుతుంది అన్నమాట. ఎందుకంటే అటువంటి కొంతమంది గుండు కొట్టించుకున్న వాళ్ళు పిల్లలు పిచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటామన్నమాట. అలాంటి భ్రాంతి కొన్ని చోట్ల ప్రసిద్ధిగా ఉంది కాబట్టి నిజంగా ఆ గుండుని చూపించి భయపడుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ముండో భీషయతే, గుండు కొట్టించుకొని ఏదైనా భయపడుతూ ఉంటాం చిన్నపిల్లలను. కొంచెమో పెద్ద పెద్ద వెంట్రుకలతోటి చూపించి భయపడుతుంటా, అంటే భయపెట్టడానికి కారణం ఏదో ఒకటి ఏదైనా కావచ్చు. జటిలో విస్మాపయతే, జటిలో విస్మాపయతే వెంట్రుకలు చూపించి జటిలో విస్మాపయతే, ముండో విస్మాపయతే అంటే జటావాల అంటే జడలు కలిగినటువంటి సాధు సంతు ఎవరైతే ఉన్నారో, ఏ వ్యక్తి అయితే ఉన్నారో, జటావాలవా
మన్ ముండా హువా డరాతాయి అంటే వెంట్రుకలు కలిగిన వ్యక్తి లేదా గుండు కొట్టించుకున్న వ్యక్తి భయపడిస్తున్నాడు అలాంటి అర్థంలో. అంటే భయం ద్వారా విస్మయం చేస్తున్నాడు. ఇక్కడ విస్మయ ఈషద్ అస్నే స్మింగ్ ధాతు ఈషద్ అంటే విస్మయార్థంలో కూడా ఉంది. విస్మయార్థం తీసుకుంటాం అంటే ఆశ్చర్యాత్మకం, ఆశ్చర్యం అన్నమాట. అటువంటి ఎంటికలు చూపించి చేష్ట విశేషం చేత వాళ్ళు ఇతరులను భయపడిస్తుంటారు. మనకు పిల్లలు దాగుడు మూతలు ఆడుకుని సహజంగా ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఆచార్య బ్రీతర్ధానం భయహేతు పంచమి విభక్తిలో వస్తుంది కనుక భీత్రార్థానం భయహేతు. భయానికి కారణం అవుతుందో ఆ కారణంలో పంచమి భక్తి వస్తుంది. అదే భయపడటానికి కారణంలో ఏదైతే ఉందో ఆ కారణంలో పంచమి భక్తి వస్తుంది. త్రా అంటే త్రా అయితే రక్షించే అర్థంలో రక్షిస్తున్నాడు ఏదో కారణం ఉంటుందన్నమాట. అంటే కారణం అయితే ఉందో ఆ రక్షించే కారణం అయితే ఆ కాలంలో పంచమి భక్తి వస్తుంది. అది ఆ సందర్భంలో వచ్చిందండి ఇక్కడ. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క అర్థము. ఇది గుర్తు పెట్టుకోండి. ఈ భీ ధాతు స్మింగ్ ధాతు ఎప్పుడు వచ్చినా, ఈ ధాతులు ఎప్పుడు నిష్పత్తిని తీసుకొచ్చినా ఆ నిజంతో ధాతు చేత ఆత్మనేపద ప్రత్యయం వస్తుంది. అదొకటి గుర్తుపెట్టాడు. ఈ భీ ధాతు చేత ఎప్పుడు నిష్పత్తిని తీసుకొస్తామో లేదా స్మింగ్ ధాతు చేత ఎప్పుడు నిష్పత్తిని తీసుకొస్తామో ఆ నిష్పత్తి వచ్చిన తర్వాత ధాతుగా మారిపోతుంది. కాబట్టి సాధ్యంత ధాతు ప్రకారంగా ఆ ధాతు చేత ఏ ప్రత్యయం రావాలి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి ఆత్మనే పదమే వస్తుంది. ఇవి ధాతు నిష్పత్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆత్మనే పదమే రావాలి అని చెప్పి ప్రబలంగా చెప్తున్నాడు ఈ సూత్రం. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చామట. జటిలో భీషైతే ముండో భీషైతే జటిలో విస్మాపైతే జటిల ద్వారా ఆయన వెంట్రుకల ద్వారా విస్మయం చేస్తున్నాడు, ఆశ్చర్యచకితం చేస్తున్నాడు. ముండో విస్మాపైతే ముండడం అంటే ముండు ద్వారా ఇతను ఆశ్చర్యచకితం చేస్తున్నాడు, విస్మయింపజేస్తున్నాడు. ఇలాంటి అర్థంలో మనము ఇక్కడ ఏ రకంగా సూత్రాలు చెప్పబడింది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అస్తు ఇందులో సందేహం చెప్పండి. ఇక దీనికి సిద్ధి చెప్తాను చూడండి. సింపుల్ గా ఉంటుంది. మనకు రూపసిద్ధి ఎలా వస్తుంది? భీషయతి తయారు చేయాలి. ఏం తయారు చేయాలండి? భీషయతే అనే రూపసిద్ధి తయారు చేయాలి. మనం ఎలా తయారవుతుంది? భీషయతే భీ ధాతు ఇభీ భయ ధాతులో ఇభీ ధాతు భూవాదయో ధాతవః అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞ పెట్టుకుంటాము. ధాతు సంజ్ఞ పెట్టుకోగానే అనుబంధం లోపం చేసుకోవాలి. కాబట్టి ఆది ఈ టుడవః ఆది ఇన్ టుడవః ప్రకారంగా ఆది ఇభి గన ఈ చర్చ యా ఉంది కాబట్టి ఆది ఇన్ టుడవః ప్రకారంగా ఇత్ సంజ్ఞ పేరు వస్తుందన్నమాట. ఇత్ సంజ్ఞని పేరు పెట్టగానే ఇత్ అని పేరు పెట్టగానే తస్సు లోప అదర్శనం లోప చేసేస్తాము. భీ మిగులుతుంది. భీ మిగిలిన తర్వాత ఇప్పుడు ఈ భీ ధాతు చేత హేతు మతిచ అనే సూత్రం ప్రకారం కారణంలో భయపెట్టడానికి కారణంలో ఏదైతే ఉందో ఆ కారణం చెప్పడం కోసము మనకు ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? నిష్పత్తి హేతు మతిచ ప్రకారంగా కారణంలో హేతు మతిచ అనే సూత్రం నిష్పత్తి వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? నిష్పత్యం వచ్చింది. ఆ నిష్పత్యానికి అనుమతిలో పోయిస్తే కేవలం ఈ మిగులుతుంది. చుట్టూ హలంత్యం ప్రకారం ఇచ్చం చేస్తే కేవలము ఈ మిగులుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో మనకు భీ ధాతు ప్లస్ ఈ నిష్పత్తి ఆర్ధాతకం కాబట్టి ఇక్కడ మనము ఇతి నిత్తి ప్రత్యయ పద అంగస్య ఇగంతస్య అంగస్య వృద్ధి భవతి అనే సూత్రం ప్రకారం వృద్ధి చేసుకుంటామట. ఏం చేసుకుంటాం? అచో ఇనితి ప్రకారంగా మనకు వృద్ధి ప్రాప్తమవుతుంది. ఏం ప్రాప్తమవుతుంది? వృద్ధి ప్రాప్తమవుతుంది అంట. వృద్ధి ప్రాప్తమైనప్పుడు ఒకటి 1:45
ఓకేనా? ఇక్కడ ఒక సుక్క వస్తుంది. నిచ్ ప్రత్యయం రాగానే భీ నిచ్ వచ్చింది అన్నమాట మనకు. భీ ధాతు నిచ్ ప్రత్యయం తీసుకొచ్చి హేతు మత్స్య నిచ్ వచ్చింది. భీ ధాతుకు పక్కన దానికి అనుమతి లోపేస్తే ఈ మిగిలింది, భీ ఈ మిగిలింది. ఈ స్థితిలో భియో హేతు భయే షుక్, భియో హేతు భయే షుక్ అనే సూత్రం ప్రకారంగా భియో భయపడే అర్థంలో కారణంలో షుక్ ఆగమ వస్తుంది. నిచ్ పక్కనే ఉంటే షుక్ ఆగమ పోతుంది, అంటే అంగానికి షుక్ ఆగమ అవుతుంది. తో షుక్ ఆగమంగా వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది అన్నప్పుడు ఆద్యంతో టకితో ప్రకారంగా కిత్ ఆగమ అంతే భవతి అనే సూత్ర నియమం ప్రకారంగా భీ ధాతుకి పక్కన వచ్చి కూర్చుందన్నమాట. అందుకే భీ షుక్కు నిత్సు, షుక్కు భియో హేతు భయే షుక్కు అనే సూత్రం ప్రకారంగా షుక్కు ఆగమంగా వచ్చిందండి, అంటే ధాతునకు ముందు వచ్చి కూర్చుంది అన్నమాట. దానికి అనుమతి ఇప్పుడు బి షుక్కు నిచ్. ఇప్పుడు నిచ్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి స్నాధ్యంత ధాతు ప్రకారం దాసం చేయింది కాబట్టి ధాతు అధికారంలోకి ప్రత్యయం తెచ్చుకోవాలి. అంతకంటే ముందు నీకు అనుమతి లోపం చేద్దాం. ఏంటివి? షుక్కు అనుమతి లోపం చేస్తే కకాలం వెళ్ళిపోతుంది, షూ వెళ్ళిపోతుంది, ఊ వెళ్ళిపోతుంది, స దంత సకాలం మాత్రమే వెళ్తుంది. అప్పుడు నిచ్ ప్రత్యయం కూడా అనుమతి లోపం చేశారు కదా, దానికి కేవలం ఈ మిగిలింది అనమాట. ఆ ఈ కాలమే షుక్లో ఉండే షకాలను కలిపేస్తే భీషి అయిపోయింది, భీషి. ఇప్పుడు స్నాధ్యంత ధాతు ప్రకారం దానికి ధాతు సంజాన్ని పేరు పెట్టాం భీషికి. ఆ ధాతు సంజ పేరు పెట్టిన వెంటనే ధాతు అధికారానికి వెళ్ళి మళ్ళా వర్తమాన లట్ ప్రకారం లట్ వస్తుంది. లట్ స్థానంలో ఆత్మీయ పదంలో లట్ స్థానంలో వస్తుంది. అనుమతి లోపం చేసుకుంటే టిప్ తస్జీ ప్రకారంగా 18 ప్రత్యయాల నుంచి మనకు ఈ సూత్ర నియమం ప్రకారంగా ఆత్మీయ పద ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ఏకవచనంలో తా వస్తుంది అన్నమాట. భీషి తా, తా తింగ్ సిత్ సారధాతుకం ప్రకారం సారధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది అన్నమాట. బీషి షప్ తా, బీషి ధాతు తా ప్రత్యయం మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వచ్చింది అన్నమాట. బీషి షప్ తా. ఇప్పుడు ఈ స్థితిలో షప్ అనుమతిలో వేస్తే బీషి ఆ తా. ఇప్పుడు షప్పు నిమిత్తం చేసుకొని ఇక్కడ గుణం చేస్తామట. ఏం చేస్తాము? ఇక్కడ మన ప్రతి సూత్రం భీష్మయో హేతు భయ ప్రకారం ఆత్మనిపదం వచ్చిందండి. భీష్మయో హేతు భయ, భయపడడానికి కారణం అయితే ఉందో ఆ కారణంలో పంచభక్తి వచ్చింది కదా, ఆ ప్రకారం భీష్మయ హేతు భయ ప్రకారం ఆత్మనిపదం వచ్చింది. సో బీసీ షప్పు తా, తా వచ్చిన తర్వాత దానికి తింగ్సి సారధాతుకం ప్రకారం సారధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి మధ్యలో షప్ కూడా వచ్చింది అన్నమాట. బీసీ షప్పు తా, షప్ అనుమతి లోపం బీసీ ఆ తా. ఇప్పుడు ఈ స్థితిలో సారధాతుక ఆర్ధ ధాతుక యోహ ప్రకారంగా గుణం చేస్తాం. బీసీలో ఉండే ఇక గుణం చేస్తే ఏ అయిపోతుంది, బీషే ఆ తా. ఇప్పుడు ఈ స్థితిలో బీషీ ధాతుకు గుణం చేస్తే ఏ అయిపోతుంది, బీషే ఆ తా. ఈ స్థితిలో ఏ చోయ వాయావహ అనే సూత్రం ప్రకారంగా ఐ ఆదేశం అవుతుంది. ఏ స్థానం ఐ వేస్తే భీ షై అయిపోయింది. షప్క ఆ యాద కలుస్తుంది, కలిపితే తా కలుస్తుంది పక్కన, మళ్ళీ భీషయత అచోంత్యాదిటి హిత ఆత్మనే పదానాం తేరే ప్రకారంగా టీ భాగాన్ని ఏకారం చేస్తే భీషయతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. భీషయతే అన్నిటిలో విస్మాపయతే, రెండిట్లో భీషయతే ఒకే విధంగా ఉంది. విస్మాపయతే ఉంటుంది. వి ఉపసర్గము స్మి ధాతు, వి ఉపసర్గము స్మి ధాతు, వి స్మింగ్ ఈ సద్దర్శనం చెప్పారా, స్మి ధాతు. ఆ స్మి ధాతుకే నిత్యం స్మయతే అనే సూత్రం ప్రకారంగా స్మీకి స్మా ఆదేశం అవుతుంది, స్మీకి స్మా ఆదేశం వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వి స్మా ఈ నిచ్ ప్రత్యయం యొక్క ఈ స్మింగ్ స్మీ ప్రత్యయం రాగానే ఇక్కడ నిచ్ ప్రత్యయం వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. వి స్మా ఈ అంటే స్మింగ్ ప్రత్యయం రాగానే హేతు మత్స్య ప్రకారంగా నిచ్ వచ్చేసింది. ఆ నిచ్ వచ్చిన తర్వాతనే మనకి ఇక్కడ నిత్యం స్మయతే అనే సూత్రం వచ్చేసి స్మింగ్ ధాతువుకి స్మా చేసినమాట. వి స్మా ఈ తా. ఇక్కడ ఈ స్థితిలో విస్మా ఈ తా, ఈ నిచ్క ఈ తా. ఇప్పుడు విస్మా ఈ తా అన్నప్పుడు ఈ స్థితిలో అర్తి హురి ఉలి రీక్నోయి స్మా, అర్తి హ్రీ విరి అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ చూడండి, అర్తి హ్రీ ఉలి
రీక్నోయి క్ష్మాయాతాం పుగ్నౌ. ఇది సూత్రం అండి. అర్తి ధాతు, హ్రీ ధాతు, వ్లీ ధాతు, రీ ధాతు, క్రూ ధాతు, ఇవన్నీ ధాతులే. రీ ధాతు, క్నూయి ధాతు, క్ష్మాయి ధాతు ఇది ఏతేషాం ఆకారాంతానాం చ అంగానాం. ఆకారాంతానాం చ అంగానం పుక్ ఆగమో భవతి నౌ పదతః. నిత్యం పక్కన ఉంటేనా వీటికి పుక్ ఆగమంగా వస్తుందంట. అందుకే స్మాకి పుక్ ఆగమం వచ్చిందంట. వి స్మా పుక్ ఈ నిత్య ప్రతి యొక్క ఈకారం. దీనికి అనుమతి లోపం చేస్తే పా మిగులుతుంది. విస్మాప్ ఈ మొత్తం కలిపితే విస్మాపి అయిపోయింది అనమాట. కొత్త ధాతు అయిపోయింది, విస్మాపి ధాతు అయిపోయింది. ఆ విస్మాపి ధాతు చేతనే మన ప్రకృతితో వచ్చే ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పింది. అంటే ఆత్మీయ పదం వస్తుంది కాబట్టి ఆత్మీయ పదం ప్రత్యయం వస్తేనా విస్మాపి త, మధ్యలో షప్ వస్తుంది. విస్మాపి ఆత, విస్మాపి ఆత. ఇప్పుడు షప్ ప్రత్యయం విస్మాపి ఆత, షప్ కా ఆత. ఆ షప్ నిమిత్తం చేసి గుణం చేస్తే విస్మాపే ఆత. విస్మాపిలో గుణం చేస్తే ఏ అయిపోతుంది. ఆ ఏకానికి ఏ చోయ వాయావహ ప్రకారం ఐ అధ్యయనం చేస్తే విస్మాపై, విస్మాపయత, విస్మాపయత స్థితాత్మనే పదాన్ని తేదే ప్రకారం ఏకాదశి విస్మాపయతే అనే రూపము సిద్ధిస్తుంది. ఈ రకంగా ఇక స్థితి మన కింద చూపించాడు. మన స్లైడ్ మీద మూల సూత్ర సంఖ్య ఎక్కడైతుందో దాని భాషలో ఎక్కడెక్కడ విశేష సూత్రాలు వచ్చాయి ముందే చెప్పాడు. ఇక్కడ మనకు కేవలము ఈషద్ అసనే ధాతులో మాత్రం నిత్యం స్మయతే అనే సూత్రం ప్రకారంగా స్మింగ్ ధాతువుకి ఆకారం చేసి పెట్టారన్నమాట. వి ఉపసర్గము స్మ ప్లస్ నిచ్ ప్రత్యము ఎలా ఉందో అలాగే ఉంది. ఈ స్థితిలో మిగిలిన ప్రక్రియ అంతా సామాన్యంగా మనం చూస్తున్నాం. అస్తు. సో ఇక్కడ సూత్రాలు నిత్యం స్మయతే ఉంటుంది. హేతు భయే అర్థే స్మింగ్ ఈషద్ అస్నే ఇత్యస్య ధాతోః యచః స్థానే నౌ పదతః నిత్యం ఆత్మం భవతి. చూడండి ఇక్కడ ఏమంటుంటే హేతు భయే అర్థే అంటే భయార్థంలో, అదేవిధంగా స్మింగ్ ఈషద్ అస్నే ఇత్యస్య ఈ ధాతుకి ధాతోః యచః స్థానే ధాతు నుండి హెచ్కే స్థానమే నౌ పదతః నౌ పక్కన ఉంటే నిత్యం ఆత్మం భవతి. నిత్యం ఆకారం వచ్చేస్తుంది అన్నమాట. నిత్యం ఆత్మం భవతి అంటే ఆ వచ్చి ఆకారం వస్తుంది. అంటే స్మింగ్ లో ఉండే స్మీకి స్మా అయిపోతుంది, ఆకారం వచ్చేస్తాయి. సో అందుకే ఈ సూత్రం ప్రకారంగా స్మ ఆదేశం అయిపోయింది. ధాతోః యచః స్థానే నౌ పద నిచ్ ప్రత్యయం పక్కన ఉంటే నిత్యం, నిత్యం ఆత్మం భవతి. నిత్యంగా ఆత్మం వచ్చేస్తుంది. నిత్యం వస్తుంది, ఆత్మం వస్తుంది. అంటే స్మింగ్ లో ఉండే ఈకారం ఆకారం అయిపోతుంది అన్నమాట. ఆకారం అయిపోతుంది. అందుకే స్మ నిత్యం స్మయతే అనే సూత్రం ప్రకారం ఒకటి ఆకారం వచ్చింది, అది విశేషము. నిత్యం స్మ శబ్క ఆత, నిత్యం స్మ శబ్క ఆత. ఈ స్థితిలో మన లక్ష్యం ఏంటి? విస్మాపయతే, అది లక్ష్యం. కాబట్టి ఇక్కడ విస్మాపి వచ్చింది, ఇక్కడ పుగ్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? అర్తి హురి ఉలి రిగ్నోయి క్ష్మాయాతం పుగ్న ప్రకారం నిచ్ ప్రత్యయం పక్క ఉంటే పుక్కు కూడా అవస్థం వస్తుంది. ఇప్పుడు విస్మాపై, విస్మాపయి వచ్చింది, కలిపితే విస్మాపయి పక్కన తా, మధ్యలో షప్ కూడా ఉంది. షప్క విస్మాపయి ఆత, గుణం చేస్తూ విస్మాపయే ఆత, మొత్తం కలిపితే విస్మాపయత అనే రూపం సిద్ధిస్తుంది. స్థిత ఆత్మనే పదానాం తేరే ప్రకారంగా ఆకారం ఏకారం చేస్తూ విస్మాపయతే అనే రూపం సిద్ధిస్తుందండి. అస్తు. అవగతం వా నా అవగతం? స్థితికి నా అవగతం. ఇక్కడ నిత్యం స్మయతే సూత్రంలో ధాతు ఏచః స్థానే అన్నారు కదా ఆచార్య, ఇక్కడ ఏచ్ ఎక్కడుంది ఆచార్య? ఏచః స్థానే నౌ పదతః నిత్యం ఆత్మం భవతి. స్మింగ్ ధాతుకి గుణం చేస్తే ఏ వస్తుంది కదా. ఏం చేస్తా ఆచార్య? స్మింగ్ ధాతులో ఈకారం కదా, స్మింగ్ ధాతు కదా. అవును ఆచార్య. నిష్పత్తి నిమిత్తం చేసి గుణం చేద్దాం. గుణం చేశాక చెయ్యాలా ఆచార్య? ఇది గుణం చేస్తే అప్పుడు ఏచ వస్తుంది కదా. ఆ ఏచః స్థానే అప్పుడు అంటే ఇది ఏచోయ వాయావహ ప్రకారం రాకుండా ఈ సూత్రం ప్రకారంగా దానికి బాధించి ఈ సూత్రం వచ్చి ఆకారం చేసినామంట. అర్థమైంది. ఏచః స్థానే ఆయ ఆదేశ భవతి. అర్థమైంది. ఓకేనా? పక్కన నౌ ఉండాలి, అందుకే నిత్యం ఆత్మం భవతి. ఆచార్య అర్థమైంది ఆచార్య. జీ ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి.
అస్తు. సో ఈ రకంగా ఈ సూత్రం మనం చెప్పుకున్నాము. జట్లో బీషయితలో బి షుక్ ఇక్కడ ముఖ్యంగా వచ్చిన సూత్రంలో షుక్ ఆగమ వచ్చే షుక్ ఆగమంగా వచ్చిన సూత్రం గుర్తుపెట్టుకుని చాలు. మిగతా ప్రక్రియ అంతా సామాన్యంగా ఉన్నాయి. బీషయితే బీషయిత సమానంగా ఉన్నాయి. విస్మాపయతే విస్మాపయతే ఇక్కడ కూడా విస్మాపయతే వి మీ ధాతు ఇక్కడ గుణం చేసుకుంటే ఏ అయిపోయింది, దానికే హుక్ ఆగం వచ్చింది. మొత్తం కలిపి విస్మాపయత చితాత్మనే పదానం తేదే ప్రకారం ఏ ఇస్తే విస్మాపయతే అనే రూపం సిద్ధించిందండి. అస్తు. ఇక్కడ విశేషాలంటూ ఏం లేవు. ఇందుక సందేహం చెప్పండి, లేదంటే మనం రేపు చెప్పుకుందాం అండి. ఇంకా అస్తు. ఎవరికైనా వ్యక్తిగతంగా సందేహం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేసి అడగండి. రేపు రాసి పంపిస్తారు, కాంటాక్ట్ అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మనకు స్థితి రావాలంటే మొత్తం రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను చెప్పేది వి ధాతు చెప్తున్నాను. నేను బి లట్, బి షప్ లట్, బి ఆ లట్ అంటే ఓన్లీ స్థితి రాసుకుంటూ వచ్చేది అనమాట. రఫ్లో ఒక వైపు రాసుకుంటూ వస్తే మీకు స్థితి కనిపిస్తుంటుంది అనమాట. నేను చెప్పేదంతా మీకు మనసులో లేకుండా పోతున్నా, ఒకసారి పై పైన వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఆ స్థితి ఏ క్రమంలో వస్తున్నాము, ధాతు పక్క లట్టు వచ్చిన లట్టు వచ్చి బూ లట్టు వచ్చిందా, మళ్ళీ మధ్యలో లట్కి మధ్యలో ఏముంది గ్యాప్, ఏం చేసాం ఆ మధ్యలో, అవన్నీ అట్లా గుర్తు పెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుందన్నమాట ఏం జరిగింది మొత్తం. హరి ఓం నమో మహోదయ. జీ నేను ఈరోజే కొత్తగా వచ్చాను క్లాస్ కు. జీ ఎవరండి? నీలవేణి గారు. అవును మహోదయ. సంతోషం అండి. ఇప్పుడు వీళ్ళు ఫాలో అవుతున్న బుక్ నాకేమన్నా జీ మీరు ఒకసారి నాకు అడ్రస్ పంపించి తెప్పించండి, తెప్పించేస్తాం. మీ అడ్రస్, మీ నంబర్ నా దగ్గర లేదు. నేను పంపిస్తాను అండి, నేను గ్రూప్ లో పెడతా. గ్రూప్ లో ఉన్నారు కదా మీరు, గ్రూప్ లో పెడతారు లేండి. లక్ష్మి గారు ఉన్నాను. మీరు ఇంతకు ముందు చెప్పినా కూడా నేను డైలీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 8వ ఎపిసోడ్ లో ఉన్నాను. వృద్ధి రాజేష్ లో ఈ విషయం మనతో పాటు అయిపోయిందా చూద్దామండి. ఈ విషయం రికార్డింగ్ జరుగుతుంది కదా, రికార్డింగ్ లో రాకుండా సరే సరే. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.